అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. మరి ఈ అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది? అక్టోబర్ మాసం అంతా కూడా మనకి ఏ రకంగా జరగబోతుంది? ఇవన్నీ కూడా చెప్పడానికైతే ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఈ అక్టోబర్ మాసంలో ఈ టారో రేటింగ్ ద్వారా అక్టోబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? అండ్ ఈ పర్టికులర్ మంత్ లో ఎటువంటి చేంజెస్ మనం చూడొచ్చు? తప్పకుండా. సో అక్టోబర్ 2025 మనందరికీ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉంటుంది అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఒక కపుల్ ఆఫ్ కార్డ్స్ తీసి ఓవరాల్ ఎనర్జీ ఎట్లా ఉందన్నది చూద్దాం. ఓకే. సో అక్టోబర్ ఓవరాల్గా 2025 అక్టోబర్ చూసుకుంటే ఓవరాల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక కార్డ్ ఏమొస్తుందంటే మనకి ఎంత కావాలో అంతే తినాలి ఎవరైనా. అంటే చాలా మందికి ఆశ ఎక్కువ ఉంటుంది కదా, నాకు కడుపుకి సరిపడిన దానికంటే ఇంకెక్కువ తినేయాలని ఒక ఆశ, అట్లాంటి ఆశలు అలాంటివి ఏమైనా ఉంటే అంటే కొంచెం మనము ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆలోచించుకుంటే గనక అవతల వాళ్ళకి ఎంత సహాయం చేస్తే మనకు అంత బెనిఫిట్ కలుగుతుంది. నంబర్ 1. ఓకే, అది ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కూడా తగ్గుతుంది. ఈ రెండు ఫస్ట్ గైడెన్సెస్. వెదర్ పరంగా, వాతావరణం పరంగా అట్లా చూసుకుంటే గనక మెల్లిగా అన్ని సెటిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వరకు మనం కొంచెం చాలా ఎక్కువ వర్షాలు ఇవి అవి చూసాం కదా. సో అక్టోబర్ కొంచెం సెటిల్డ్ గానే ఉంటది, కొంచెం టెన్షన్ ఏమీ లేదు. మెల్లిమెల్లిగా అన్ని ఏవేవైతే ఈ మధ్య మనం చాలా లాసెస్ అవి చూసాం అందరికి కదా, పంటల పరంగా కావచ్చు, ఈ ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అవన్నీ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. థింగ్స్ కొంచెం బెటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా స్టాక్ మార్కెట్ అట్లా అవన్నీ చూసుకుంటే కొంచెం ఫ్లక్చుయేషన్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా, అంటే కామన్ గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువైతే ఏంటంటే అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే పర్టికులర్ గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి, అంటే ఒక లైక్ బిట్వీన్ టీన్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళల్లో మనం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ చూస్తాము ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అన్నమాట. సో అవన్నీ రాకుండా ఏంటంటే ముందే మనం కొంచెం జాగ్రత్త పడి ఆరోగ్యంగా తింటూ మన ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయి, ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా ఎంతగా మనము అవతల వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే అవన్నీ చేస్తూ, అది కాకుండా మన 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 సాంప్రదాయంలో ఎన్నో రిచువల్స్ అవన్నీ ఉంటాయి కదా, పూజలు అవన్నీ ఎలా చేసుకోగలుగుతారో అవన్నీ చేసుకోండి. అక్టోబర్లో ఇప్పుడు మనకి ఎలాగో దసరా వస్తుంది, దాని తర్వాత ఆడవాళ్ళందరికీ ఇష్టమైన అట్ల తద్ది కూడా వస్తుంది. సో మీరందరూ చక్కగా ఆడవాళ్ళందరూ ఎనర్జీస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఇమీడియట్ గా దీపావళి కూడా ఇదే నెలలో, అన్ని అక్టోబర్ లో అన్ని చాలా చాలా పండుగలు ఉన్నాయి. దాని తర్వాత కార్తీక మాసం చాలా పవిత్రమైన, అంటే ఇప్పుడు దసరా నవరాత్రులు మొదలుకొని కంటిన్యూస్ గా ఏదో ఒకటి మనకి పండుగలు అవి ఉంటూనే ఉంటాయి. సో అవన్నిటికీ ఏంటంటే ఈ కొన్ని రోజుల్లో, అంటే ఈ పవిత్రమైన రోజుల్లో మనం చేసే పూజలు కానీ, దానాలు కానీ, హోమాలు, నదీ స్నానాలు, ఇవన్నిటి చాలా ప్రత్యేకత ఉంది. సో మీరు ఇప్పుడు ఏమైనా ఇలాంటివన్నీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే చక్కగా చేసుకోండి. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఈ పండగలు ఏవైతే వస్తున్నాయో, ఎస్పెషల్లీ అట్ల తద్ది అవన్నీ వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేస్తారంటే, అట్ల తద్ది రోజు ఎవరికైనా సమస్యలు ఉంటాయి, అంటే మామూలుగా ఎందుకు చేస్తాం, పెళ్లి కాని అమ్మాయిలు అయితే మంచి భర్త రావాలి, పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్త ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు అన్యోన్యంగా ఉండాలని చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి ఒక ఆనవ ఉంటుంది అనమాట. ఇన్ని తద్దులు తీర్చుకోవడం ఒకటి ఉంటుంది. అట్లా తద్దికి నార్మల్ గా ఉపవాసం ఉండి, రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం గౌరీ పూజ చేసుకొని దాని తర్వాత ఉపవాసం ఫాస్టింగ్ వదిలేసి అట్లా అది కూడా మామూలుగా చేసుకోవచ్చు. మనకు ఆనవ ఉంది లేదు అట్లా ఏమీ లేదు. కాబట్టి అట్లా తద్ది ఏ రోజు ఉందో చూసుకొని ఆ రోజు పౌర్ణమి తర్వాత 3వ రోజు అట్లా వస్తుంది. ఆ రోజు చక్కగా ఆడవాళ్ళందరూ అట్ల తద్ది పూజ చేసుకోండి, గౌరీ పూజ చేసుకోండి. మీకు వీలైనంత పసుపు కుంకాలు అందరికీ పంచండి, ముత్తైదులందరికీ పంచి మీ భర్త ఆరోగ్యం, మీరెంతో అన్యోన్యంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే సరిపోతుంది. మ్యామ్, మరి ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? అక్టోబర్ 2025 మేషరాశి వాళ్ళకి టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అవి ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఓకే. మేషరాశి వాళ్ళకి అక్టోబర్ 2025లో ఉన్న చిన్న చిన్న గైడెన్సెస్ ఏంటంటే, ఇప్పటిదాకా మీరు చాలా ప్లాన్‌గా అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేసుకుంటూ వచ్చారు. అయితే ఏం చేస్తారంటే అవన్నిటిని ఒకసారి ఆహ్, రివైజ్ చేసుకోవడం అంటాం. ఎక్కడెక్కడ ఏమి ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా మందికి ఇది వర్తిస్తదనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్‌మెంట్స్ చిన్నదో, పెద్దదో ఏదైనా కానీ అవన్నిటిని ఒకసారి ఆహ్, ఒక దగ్గర రాసి పెట్టుకోండి. కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇన్వెస్ట్‌మెంట్ ఏ చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అయినా అది ఏదో పెద్ద పెద్ద ల్యాండ్సో లేకపోతే ప్రాపర్టీస్ అనే కాదు. చిన్న చిన్న ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరెవరికైనా ఇచ్చిన డబ్బులు గానివ్వండి, మీరెవరికైనా ఇవ్వాల్సినవి గానివ్వండి, లేదంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన చిన్న చిన్న బాండ్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా! అవన్నీ ఒకసారి కొలేట్ చేసుకోండి. ఒక దగ్గర రాసి పెట్టుకొని దాని తర్వాత అవన్నీ ఎంత ఉన్నాయి అని చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకొక క్లారిటీ వస్తదనమాట. ఫైనాన్షియల్‌గా మీరెక్కడ ఉన్నారు? ఏ రకంగా ఉన్నారని ఒక క్లారిటీ వస్తది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడము, లేకపోతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి తీసి వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సో, ఎందుకంటే మీ ఫైనాన్షియల్ యాస్పెక్ట్‌లో చాలా ఈ కార్డ్స్ ఆల్‌మోస్ట్ ఆల్ ద కార్డ్స్ మీకు ఫైనాన్షియల్‌గా కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తున్నాయి కాబట్టి, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకెవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి రిక్వెస్ట్ చేసో, లేకపోతే అడుగో తీసుకొచ్చేసేయండి. మీరు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే అవి కూడా క్లియర్ చేసేసేయండి. అది కాకుండా ఏంటంటే ఆహ్, యాహ్! హెల్త్ పరంగా చూసుకుంటే కొంచెం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఆల్రెడీ వస్తూ ఉంటాయన్నమాట. మీలో ఎవరికైనా ఎక్కువగా హెయిర్ లాస్ అట్లా అవుతూ ఉంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. సో, జనరల్‌గా మనకేంటంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏమవుతుంటే హెయిర్ లాస్ అవన్నీ అవుతుంటే మనకి విటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ అంటూ ఉంటాం. అది ఒక లెక్క. వాటితో పాటు మనకి చాలా మందికి గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా మనకి ఎక్కువగా హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ మనకి చూడు ఎల్ నట్స్ అని నడుస్తున్నప్పుడు చాలా మందికి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడము, ఎక్కువగా అంటే మంచి ఏ ఆహారం అయితే తినాలో ఎక్కువగా మీరేం చేస్తారంటే భృంగరాజ్ ఆయిల్ ఉంటది కదా! అది ఎక్కువగా వాడండి. ఎందుకంటే భృంగరాజ్‌ని ఏమంటారంటే అది శనిదేవుడిని రిప్రజెంట్ చేస్తదనమాట. ఓకే. మనము ఒక్కొక్క చెట్టుని ఇప్పుడు రావి చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు. సో, అట్లానే భృంగరాజ్ ఏదైతే ఉంటదో అదేమంటంటే శనిదేవుడిని డైరెక్ట్‌గా రిలేట్ చేస్తది కాబట్టి, అందుకనే చూడండి హెయిర్ లాస్ అనగానే ఫస్ట్ ఆయిల్ పెట్టుకోమని చెప్తారు అందరూ. భృంగరాజ్ ఆయిల్ చాలా మంచిదని చెప్తుంటారు. సో, అట్లాంటిది ఏదైనా చేయడం ఒకటి. అది కాకుండా మీరు ఎక్కువగా ఈ అక్టోబర్ మాసంలో 4 శనివారాలు మీకు తోచినంత సహాయం పేదవాళ్ళకి చేయండి. ఓకే. ఒకటి గుడికెళ్ళడం రెగ్యులర్‌గా ఒకటి చేయండి. మీకెంత తోస్తే అంత సహాయం మీరు ఆహ్, పేదవాళ్ళకి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి చేయండి. మీరు ఏం చేస్తారంటే ఈ 4 శనివారాలు ఈ నెలలో వచ్చే 4 శనివారాలు హనుమాన్ దండకం రెగ్యులర్‌గా చదవండి. హనుమంతుడికి రెగ్యులర్‌గా ఈ 30 రోజులు మీరు 31 డేస్ ఏవైతే ఉంటాయో ఈ 31 డేస్ హనుమంతుడికి నెయ్యి దీపం వెలిగించి అక్కడ కూర్చొని హనుమాన్ దండకం ఒకటి చదువుకుంటే మేషరాశి వాళ్ళకి అన్ని రకాలుగా బావుంటదనమాట. చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తున్నాయి. ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ప్రాబ్లమ్స్ అని కాదు. ఉన్నది డబ్బులు ఎళ్ళిపోతాయి, వస్తాయి క్వెషన్ కాదిక్కడ. మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోవడం ఒక్కటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకే. హెల్త్ పరంగా నేను చెప్పాను. కొంచెం హెయిర్ లాస్ అట్లాంటి ఇష్యూస్ వస్తుంటే నో ప్రాబ్లమ్. మీరు చేయాల్సిన ఆహార పరంగా ఏమేమి ఆహారం తీసుకోవాలో అది తీసుకోండి. ప్యారలల్‌గా నేను చెప్పిన చిన్న చిన్న పూజలు అవి చేస్తే రెగ్యులర్‌గా బానే ఉంటుంది.